క్రైస్తవులారా క్రీస్తు బోలి నడువరదేనా క్రీస్తు యేసు కొరకు నిలువరా. క్రీస్తును బోలి నడుచుకోవాలి, యేసు ప్రభు కొరకు నిల్చోవాలి లోకంలో అని భక్తుడు చెప్తున్నాడు. 2వ వచనమా 3. ఆత్మలెన్నో అనిదినంబు అవనిలో నశింపగా హాయిగా సుఖింతురా వారిని రక్షింపరా. ఆత్మలెన్నో అనుదినంబు అంటే మానవులు దినదినము ఎంతోమంది లోకంలో చనిపోతూ ఉన్నారు. ప్రతిదినం ఎందరో జన్మిస్తూ ఉన్నారు, ఎందరో చనిపోతూ ఉన్నారు. అనుదినంబు లోకములో నశింపగా అంటే చనిపోగా, హాయిగా సుఖింతురా వారిని రక్షింపరా అంటే ఇంకా లోకంలో చాలామందికి యేసు ప్రభువు గురించినటువంటి సువార్త లేక యేసు ప్రభువు రక్షకుడు, దేవుడు, సృష్టికర్త అనేది తెలియనటువంటి వారు అనేకులు ఉన్నారు. విన్నప్పటికి కూడా పేరు విన్నప్పటికి కూడా అర్థం చేసుకోలేనటువంటి వారు ఉన్నారు. నిర్లక్ష్యం చేసిన వారు ఉన్నారు. తర్వాత చాలామంది యేసు ప్రభువు గురించి విని ఆలోచించి రక్షించబడ్డటువంటి వారు కూడా ఉన్నారు లోకంలో. చాలామంది ఇన్ని రకాలుగా ఉన్నారు. యేసు ప్రభువు ఈ దినము ఈ రోజులలో యేసు ప్రభువు అంటే ఎవరో తెలియనటువంటి వారు ఎక్కడ కూడా లేరు. ప్రపంచంలో అంతటా కూడా యేసు ప్రభువు ఎవరు అనేది తెలుసు. కాబట్టి ఈ యేసు ప్రభు గురించి మరి ఏంటిది, ఆయన ఎట్లా దేవుడు, ఎట్లా రక్షకుడు అని తెలుసుకోవాలి. ఎందుకంటే జక్కయ్య గురించి మనం విన్నప్పుడు యేసు ప్రభు ఎవరో అని చూడగోరెను, ఈ మార్గంలో ఉండి వస్తున్నాడు అని తెలిసినప్పుడు జక్కయ్య పరిగెత్తి ఆ మార్గం దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కి కూర్చుండి యేసు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. అక్కడ కూర్చుండి చూసినప్పుడు ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు రాగానే యేసు ప్రభు పైకి చూసి జక్కయ్య త్వరగా దిగుమా అన్నాడు. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నువ్వు చెట్టు దిగుమన్న వాళ్ళు వెంటనే దిగిండు. ఆ తర్వాత యేసు ప్రభువును తన ఇంటికి తీసుకొని పోయిండు, అక్కడ రక్షించబడ్డాడు. కాబట్టి ఆ విధంగా ఆయనకు దొరికినటువంటి అవకాశం ఆ దినము మరి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. కాబట్టి అటువంటి అవకాశం ఈనాడు అందరికీ కూడా లోకంలో ఉన్నది. యేసు ప్రభు గురించినటువంటి మరి ఆయన దేవుడు, రక్షకుడు అనేది ఉన్నది. కానీ చాలామంది వెతకడం లేదు, ఆశించడం లేదు. జక్కయ్య ఆశించినట్టుగా కనబడతలేదు. ఆశించినటువంటి వారికి యేసు ప్రభు తప్పనిసరిగా దొరుకుతున్నాడు. కాబట్టి మారు మనసు పొందకుండా చేరరు పరలోకము అంటే, మారు మనసు అంటే ఈ లోకంలో యేసు ప్రభువు నమ్మకుండా జీవించినటువంటి వారు, యేసు ప్రభువుని నమ్మనటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారు యేసు ప్రభువు గురించినటువంటి వర్తమానం విని రక్షకుడు అని తమకున్నటువంటి అభిప్రాయాన్ని ఇదివరకు ఉన్నది మార్చుకొని యేసు ప్రభు రక్షకుడు అని నమ్మినటువంటి వారు. మరి అటువంటి వారు మారు మనసు పొందితేనే పరలోకము. కాబట్టి వారు మారు మనసు పొందాలి, ఇతరులను కూడా రక్షించాలి, వారికి కూడా చెప్పాలి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని మరి చాలామందికి చెప్పాలి. ఎందుకంటే తెలియని వారి లోకంలో చాలామంది ఉన్నారు. మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను అంటే చెప్పేవారికి కూడా, నమ్మినటువంటి వారు కూడా మారు మనసు అనేది ఉండాలి. మారు మనసు ఉంటేనే అప్పుడు ప్రజలను మార్చగలుగుతారు. వీళ్ళకే మారు మనసు లేకపోతే ఇతరులను మార్చలేరు అని. కాబట్టి వేసారి ఆత్మలను రక్షించడం అంటే కష్టపడి నమ్మనటువంటి వారికి ఈ యేసు ప్రభు గురించినటువంటి సువార్తను చెప్పి వారిని రక్షించేటట్టుగా ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. సులువుగా చిక్కులబెట్టు పాపములను త్యజించుడి, సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయడు. సులువగు
చిక్కులను పెట్టు పాపములను విడిచి, లోకములో ఉండేటటువంటి పాపాలు, లోకములో ఉండేటటువంటి సాతాను యొక్క క్రియలన్నీ కూడా విడిచిపెట్టి అవన్నిటి కూడా త్యజించాలంటే విడిచిపెట్టాలి. కాబట్టి సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయడి అంటే, సులువగు ప్రభు కాడిని అంటే సువార్తను, దేవుని యొక్క వాక్యమును మనము దాన్ని మోసుకొని, అంటే దాన్ని గ్రహించి నేర్చుకొని ఇతరులకు చెప్పేవారముగా ఉండాలి. ఇరుకు మార్గమందునరుడి మన వైరి గెలువ పోరు సలుపుడి. ఇరుకు మార్గం అంటే యేసుప్రభు యొక్క మార్గం విశాలమైనది కాదు, ఇరుకైనటువంటిది. అంటే కష్టాలతో, ఇరుకు ఇబ్బందులతో కూడుకున్నటువంటిది. సాతానుడు అటువంటి పరిస్థితులను కల్పిస్తుంటాడు. మరి అటువంటి వాటన్నిటిని కూడా జయించి మరి ఇరుకు మార్గమందు నడిచి మన వైరి గెలువ పోరు సలుపుడు. అంటే మనం సాతానుతో యుద్ధం చేస్తున్నాం అన్నమాట. సాతానుడు ఎదిరించి మనం ముందుకు వెళ్తూ యేసుప్రభు గురించి ఈ లోకంలో చాటుతున్నాము. ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశింపగా హాయిగా సుఖింతురా వారిని రక్షింపరా. ఆత్మలెన్నో అనుదినంబు అంటే చాలామంది లోకంలో చనిపోయేటటువంటి వారు దినదినము చనిపోతూనే ఉన్నారు. లోకంలో ఎంతోమంది నమ్మిన వారు చనిపోతున్నారు, నమ్మని వారు కూడా చనిపోతున్నారు. కాబట్టి నమ్మిన వారికంటే సరే యేసుప్రభు ద్వారా వారికి రక్షించబడరు కాబట్టి మోక్షం ఉన్నది. కానీ నమ్మని వారికి మరి పరలోకం అనేది లేదు, వారు నరకపాత్రులే అవుతున్నారు. కాబట్టి అటువంటి వారు ఎంతోమంది అనుదినము చనిపోతూ నరకానికి వెళ్ళేటటువంటి వారి గురించి నమ్ముకున్నటువంటి వారికి చింత లేదా అంటే ఏమాత్రం కూడా వారి గురించి విచారించేది లేదా? అయ్యో అటువంటి వారు ఎంతోమంది లోకం నశిస్తారు అని. అందుకనే మరి లోకంలో రేడియోల ద్వారా, టీవీల ద్వారా, దేవుని భక్తుల ద్వారా, చర్చిల ద్వారా ఎన్నో రకాలుగా దేవుని సువార్త ఈ దినం ప్రకటింపబడుతూనే ఉన్నది. యేసు ప్రభువుని గురించినటువంటి విషయము తెలిపబడుతూనే ఉన్నది. తెలియనటువంటి వారు ఎవరు లేరు. అయినా యేసుప్రభు ఎవరో అని తెలుసుకున్నటువంటి ఆశ వారి లోపల కలగడం లేదు, ప్రయత్నం చేయడం లేదు అన్నమాట. కాబట్టి ఒక్క ఆత్మ అయినను కావరా ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా. ఒక్క ఆత్మనన్నా మరి రక్షించేటటువంటి వారముగా ఉండాలి. ప్రభు లెక్క అడుగుతాడన్నమాట. లోకంలో నీవు యేసు ప్రభువుని నమ్ముకొని మరి నీవు చేసిన పని ఏమిటి, ఎంతమందికి స్వార్థ బోధించావు, ఎంతమందికి నీ ద్వారా రక్షణ స్వార్థం ప్రకటించినవని దేవుడు లెక్క అడుగుతాడు, నమ్మిన వారిని అడుగుతాడు. కాబట్టి ఏదో రకంగా మనం వారికి మనకు తెలిసినంత మట్టుకు సువార్తను చెప్పేటటువంటి వారముగా ఉండాలి. తెలియని వారు అనేకులు ఉన్నారు లోకంలో. వాక్యము చదవని వారు, యేసుప్రభు గురించి వినని వారు మరి ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి అందుకనే ఈ దినాలలో చాలామంది భక్తులు రేడియోల ద్వారా, టీవీల ద్వారా మరి ఎన్నో రకాలుగా యేసుప్రభు గురించినటువంటి నామము సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. కాబట్టి అంత్యకాల గురుతులు కడు వింతగా నెరవేరును. అంత్యక్రీస్తు నీడలు అంతటా కనిపి ఇంతని సారపు బ్రతికేల కాలం అంతే. కాబట్టి అంత్యకాలము అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం ఇది అంత్యకాలం. అంటే ఆఖరి దినాలు, ఆఖరి సంవత్సరాల్లో మనం ఉన్నాం. ఇక ఈ తర్వాత అది ఎప్పుడో ఒకనాడు ఈ లోకమంతా కూడా మరి ఇక దేవుని యొక్క కాలం ముగించబడుతుంది, తీర్పు కాలం అవుతుంది. అందరూ కూడా తీర్పులోనికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంత కాలము దగ్గరికి వచ్చింది, యేసుప్రభు రాకడ దగ్గరికి వచ్చింది, అంత్యకాలములో ఉన్నాము అనేటటువంటి విషయాన్ని గ్రహించి లోకంలో జీవించాలి. కానీ చాలామంది నిర్లక్ష్యం చేస్తూ అంత్యక్రీస్తు నీడలు అంతటా కనిపించింది. యేసుప్రభు గురించినటువంటి విషయాలు లోకంలో అందరికీ తెలుసు. యేసుప్రభు, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, ఇటువంటివన్నీ మనం వాడుతూనే ఉన్నాం. కాబట్టి ఇన్ని తెలిసినప్పటికీ కూడా అంతటి నిస్సారపు బ్రతుకు, అంటే ఏ మాత్రము కూడా ప్రయత్నం లేకుండా
ఆశ లేకుండా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, ఆయన ఎట్లా దేవుడు, ఎట్లా రక్షకుడు అనేది ఏమి పట్టించుకోకుండా ఈ లోకంలో జీవించడమే నిస్సారపు బ్రతుకు, అంటే సారము లేనటువంటి జీవితము. కాబట్టి క్రీస్తు భక్తులు ఎత్తబడే కాలము ఏ తెంచెను. దేవుడు ఈ వాక్యంలో ఉన్నది. క్రీస్తు రెండవసారి వచ్చేటప్పుడు చాలామంది భక్తులు ఆయన మధ్యాకాశంగా వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి మధ్యాకాశానికి ఎత్తబడతారు. అనుకోకుండా అందరూ కూడా ఆకాశంలోకి వెళ్ళిపోతారు. క్రీస్తు మహిమతోడను వచ్చు సమయమాయను మీరు విడవబడుట బహుఘోరం. ఆయన మహిమతోడ వస్తాడు, మధ్యాకాశానికి వచ్చి అక్కడ ఉంటాడు. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి భక్తులు నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ఆ మధ్యాకాశంలోనికి ఆరోహణమైపోతూ ఉంటారు, అంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. కాబట్టి ఎంతోమంది మన కళ్ళ ముందట ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు నమ్మనటువంటి వారు భూమి మీదనే ఉంటారు. వాళ్ళు పోయేది చూస్తూ ఉంటారు, ఆకాశంలో పోతూ ఉంటే అందరూ కూడా చూస్తారు. కానీ మరి చాలామంది ఇక్కడనే ఉండిపోతారు. అప్పుడు వాడు ఎంత మొత్తుకున్నా ఎంత ఏడ్చినా కానీ ఇక లాభం లేనటువంటి బ్రతుకు అన్నమాట. నమ్మనటువంటి వాడు భూమి మీదనే విడవబడతారు. నమ్మిన వాళ్ళు పోతూ ఉంటారు. వెళ్ళిపోతే ఆ దృశ్యాన్ని చూసి చాలామంది మరి ఎంతగానో ఘోరంగా మరి వాళ్ళు ఏడుస్తారని చెప్పచ్చు. ఎంతో భయము ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో క్రీస్తు మహిమతోడ వచ్చును సమయమాయను మీరు విడవబడుట బహుఘోరం. తప్పించుకొనుడి శ్రమల కాలం. శ్రమకాలం తప్పించుకోవాలి అంటే యేసుప్రభు నమ్ముకుంటే ఆరోహణమైపోతాము. ఎవరైతే భూమి మీద ఉంటారో వాళ్ళకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు అనుభవించుకుంటూ భూమి మీద ఉండాలి. ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే విశ్వసించాలి. యేసు ప్రభువును నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్ళిపోతావు. లోకంలో ఇటువంటి శ్రమలు అనేటటువంటి ఉండయి. ఎవరైతే నమ్మలేదో వారికి భూమి మీద ఎవరైతే ఉండిపోయినరో అటువంటి వారు శ్రమలు అనుభవించాలి. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి పాపులకు ఒక రక్షణ మార్గాన్ని చూపించాడు. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు అని చెప్పిండు. కాబట్టి ఇక యేసు ప్రభు తప్ప ఇంకొక మార్గం అనేది లేదు. అది క్రైస్తవులు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారి యొక్క విశ్వాసము. అది దేవుడు చెప్పినటువంటి సత్యం. ఇంకొక మార్గం లేదు, ఇంకొక మరి దేవుడు అనేది లేదు. అవన్నీ కూడా సాతానుడు. మరి యేసు ప్రభు దేవుడు కాదు, ఇంకా వేరే అనేటటువంటి విషయాలను అందరికీ చాలామందికి బోధించి యేసు ప్రభు దగ్గరికి రాకుండా నమ్మకుండా వాడు అందరి హృదయాలను కఠినపరిచినాడు. అది వాని యొక్క ప్రణాళిక, సాతాను యొక్క ప్రణాళిక. ఎందుకంటే వానికి నరకము తప్పది. అందుకని యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు కూడా మరి పరలోకానికి పోకుండా వాడు నరకానికి తీసుకొని పోతాడు. కాబట్టి అది నమ్ముకోవాలి. సృష్టిని చూసి కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలి.